హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను ఇప్పుడు తిరుమలలో ఉన్నాను. నిన్నే దర్శనం అయిపోయింది. ఇప్పుడు మేము జపాలికి వెళ్ళబోతున్నాము. దానికి ముందు ఈ వీడియో షూట్ చేస్తున్నాను. సో వీడియోకి వచ్చేస్తే SSN అంటే ఏంది, మీకు ఎందుకు కావాలి అది, అండ్ నేను ఎలా తెచ్చుకున్నానో ఈ వీడియోలో మాట్లాడదాం. SSN అంటే సోషల్ సెక్యూరిటీ నంబర్. మీకు ఒక నంబర్ ఇస్తారు. ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటారా, మీరు CPTలో ఉన్నా, OPTలో ఉన్నా, అంటే మీరు చదువుకునేటప్పుడు జాబ్ చేస్తున్నా, లేకపోతే చదువు అయిపోయిన తర్వాత జాబ్ కావాలన్నా కూడా ఈ SSN నంబర్ అనేది మీకు కంపల్సరీ. సో దాట్ మీకు పేరోల్ అనేది కన్సిస్టెంట్ గా వస్తుంది. ఎందుకంటే మీ బ్యాంక్ లో డబ్బులు పడాలి అంటే మీకు SSN కావాలి. CPT అండ్ OPTకి మాత్రమే కాదు, ఇది మీరు ఆన్ క్యాంపస్ జాబ్ చేస్తున్నా వచ్చిన ఫస్ట్ మంత్ మీకు గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ జాబ్ వచ్చింది, లేకపోతే ఏదైనా డైనింగ్ జాబ్ వచ్చింది, లేకపోతే రీసెర్చ్ అసిస్టెంట్ వచ్చింది, మీకు SSN అప్పటికి కావాలి. సో ప్రతి F1 స్టూడెంట్ SSN కి ఎలిజిబుల్ అనమాట. మీరు వచ్చిన 15 days కి 20 days కి SSN మీరు తెచ్చుకోవచ్చు అనమాట. బేసిక్ గా మీకు ఒక పార్ట్ టైం జాబ్ ఆర్ ఫుల్ టైం జాబ్ కావాలి అంటే SSN అనేది మ్యాండేటరీ. ఇది ఒక్కటే కాదు, దీంతో మీ ఇన్సూరెన్స్ ట్రాక్ చేయొచ్చు అండ్ మీ క్రెడిట్ కార్డ్ హిస్టరీ ట్రాక్ చేయొచ్చు. ఇవన్నీ థింగ్స్ మీ SSN తోనే లింక్డ్ అయి ఉంటాయి అనమాట. అందుకనే ఎంత త్వరగా మీరు SSN తెచ్చుకుంటే అంత మంచిది. అన్న, SSN తెచ్చుకునే ప్రొసీజర్ ఏంటి మాట్లాడదాం. మా యూనివర్సిటీ నుంచి 40 minutes డ్రైవ్ ఉంటుంది అనమాట. SSA ఆఫీస్ బ్యాచ్ దిగిపోయాము. ఇక్కడ నుంచి 10 minutes వాక్ అనమాట SSN ఆఫీస్ వరకు. ఇదే SSA ఆఫీస్. ఇక్కడ మనం పాస్పోర్ట్, I-94, మన రివైజ్డ్ I-20, జాబ్ ఆఫర్ లెటర్ అండ్ SSN రిక్వెస్ట్ లెటర్ అండ్ కంప్లీటెడ్ SS5 ఫామ్ అనేది తేవాలన్నమాట. ఇది తెచ్చాక మనం ఇట్లా సీట్లో కూర్చుంటాం అండ్ వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో మనం వెళ్ళేసి అటెండ్ అవుతాం అనమాట. మీరు SSA ఆఫీస్ అవర్స్ చూసుకొని రావాలి, లేకపోతే అపాయింట్మెంట్ రిక్వైర్డా అని కానీ తెలుసుకొని రండి. దీని తర్వాత మన SSN 2 weeks లోపల మనకి ఇచ్చేస్తారు. పని సమాప్తం. రెస్టారెంట్కి వెళ్దామా? అయిందిరా, రెస్టారెంట్ వెళ్దామా? It's a chala clear sky, chavanta coating, time is up, bad light, weather, you stupid. పార్ట్ టైం వచ్చింది, అది ఇంకా డబ్బులు బ్యాంక్ లో కానీ పడలా, నీకు అప్పుడే $30 రెస్టారెంట్ అంట. A few moments later. మేక్ షూర్ ఈ మీ సోషల్ సెక్యూరిటీ నంబర్ ఎవరితో షేర్ చేయదండి. ఒకసారి ఈ నంబర్ వేరే వాళ్ళ చేతిలో పడింది అనుకోండి, మీ ఐడెంటిటీ అనేది వాళ్ళు రెప్లికేట్ చేసి వెళ్ళేసి మీ మనీ అంతా దోచేయచ్చు బ్యాంక్ లో నుంచి. నేనేం సజెస్ట్ చేస్తానంటే, ఎక్కడ మీరు రాయద్దండి, స్టోర్ చేయొద్దండి, మీ బ్రెయిన్ లోనే పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు ఒక కాగితం ఇస్తారు, దాన్ని లామినేట్ చేయకూడదు, ఏమి చేయకూడదు. ఆ కాగితం లాగే ఉండాలి అండ్ అది ఈజీగా అటు ఇటు ఇంట్లో పడిపోయి ఎక్కడైనా తప్పిపోతుంది. సో మీరు గుర్తుంచుకోండి ఆ నంబర్. మీరు ఆ చిన్న పేపర్ ని జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట. ఆ పేపర్ సంథింగ్ లైక్ ఇలా ఉంటుంది. సో నాకు 2 జాబ్ ఆఫర్స్ వచ్చాయన్నమాట. ఆన్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్ అండ్ ఆఫ్ క్యాంపస్ ఇంటర్న్షిప్ ఆఫర్. సో నా సమ్మర్ ఇంటర్న్షిప్ కంటే నాకు 10 days ముందే నాకు ఆన్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్ వచ్చిందనమాట. సో ఆఫర్ లెటర్ నేను తీసుకువెళ్ళింది ఆన్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్ నుంచి త్రూ అప్లై చేశాను అనమాట. సో నేను దానికి యూజ్ అయ్యే డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళాను. దానికి ఏం కావాలంటే మీకు ఈ డాక్యుమెంట్స్. నాకు తెలిసి ఈ వీడియో చాలా షార్ట్గా ఉన్నిందండి. నాకు తెలిసి ఇది షార్ట్గా ఉంటేనే మంచిది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో వదలండి. అండ్ ఇంకా ఏమన్నా మాట్లాడాలి అంటే ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి, కలిసి మాట్లాడదాం. మళ్ళీ ఒక కొత్త వీడియోలో వెళ్దాం. అంతవరకు ఆరోగ్యం జాగ్రత్త.